లో ఉన్న మొదటి సంఖ్యా వ్యవస్థ అంటే పూర్ణాంక వ్యవస్థ. ఏంటండి? పూర్ణాంక వ్యవస్థ. పూర్ణాంక వ్యవస్థ లేదా పూర్ణాంక సంఖ్యా వ్యవస్థ. సో దీనికి సంబంధించి ఇక్కడ ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అలాగే న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే పెద్దగా మార్పు ఏం లేదండి. ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అయినా లేదా న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అయినా మనకి కాన్సెప్ట్ అనేది ఒకటే ఉందండి. సో దాంట్లో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే పూర్వ సంఖ్యలు మరియు ఉత్తర సంఖ్యలు. సో పూర్వ సంఖ్యలు ఉత్తర సంఖ్యల గురించి మనము సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకోసారి చూద్దాం దీని గురించి కూడా మనము. రెండవది సంఖ్యా రేఖపై చతుర్విధ ప్రక్రియలు. సో సంఖ్యా రేఖపై చతుర్విధ ప్రక్రియలు. చతుర్విధ ప్రక్రియ ఏంటండి? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. సో వీటికి సంబంధించి మనము సంఖ్యా రేఖ ఆధారంగా ఈ చతుర్విధ ప్రక్రియలు చేయాలి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ 2 పాయింట్లు మనం తెలుసుకోవాలి. సో ఆ 2 పాయింట్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణాంకాలకు సంబంధించి మూడో కాన్సెప్ట్ ఏంటంటే ధర్మాలు. సంఖ్యా వ్యవస్థ ధర్మాలు అంటే సంవృత ధర్మము, సహచర ధర్మము, స్థిత్యంతర ధర్మము, తత్సమ ధర్మము, విలోమ ధర్మము. మనకి ఇక్కడ పూర్ణాంక వ్యవస్థకు సంబంధించి మనము కంప్లీట్ గా ఈ ధర్మానికి సంబంధించి ఒక వీడియో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నానండి. సో ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ 4th కాన్సెప్ట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ మనకి ఇక్కడ పూర్ణాంకాల అమరికలు. ఓకే. సో ఈ కాన్సెప్ట్ లో మనకి ఏమొస్తాయంటే రేఖ, దీర్ఘ చతురస్ర సంఖ్యలు, అలాగే చతురస్ర సంఖ్యలు, అలాగే త్రిభుజ సంఖ్యలు. సో మనకి ఈ లెసన్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ప్రశ్న అడిగే అవకాశం మీద ఉందంటే దీని మీద ఎక్కువగా అడుగుతుందండి. సో క్రింది వాటిలో త్రిభుజ సంఖ్య ఏది, లేదా క్రింది వాటిలో త్రిభుజ సంఖ్య కానిది ఏది, లేదా క్రింది వాటిలో చతురస్ర సంఖ్య ఏది, లేదా చతురస్ర సంఖ్య కానిది ఏది అని ఆ విధంగా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే. దీంట్లో మన మొదటి కాన్సెప్ట్ ఏంటి? పూర్వ సంఖ్యలు, ఉత్తర సంఖ్యలు. ఓకే. సో పూర్వ సంఖ్యలు, ఉత్తర సంఖ్యల గురించి మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నామండి, మీకు ఐడియా ఉంటుంటుంది. సో పూర్వ సంఖ్యలకి ఉత్తర సంఖ్యలకి ఇంకొక పేరు కూడా ఉందండి. ఏంటంటే పూర్వగామి, అలాగే ఉత్తరగామి. పూర్వగామి, ఉత్తరగామి అన్నా లేదా పూర్వ సంఖ్య, ఉత్తర సంఖ్య అన్నా ఒకటే. సో పేర్లోనే ఉంది. పూర్వ అంటే మునుపటి అని అర్థం. సో ఉత్తర అంటే తరువాత అని అర్థం. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య కానీ తీసుకున్నట్లయితే దాని యొక్క పూర్వగామి లేదా పూర్వ సంఖ్య ఏమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 తీసుకున్నాను. 7 యొక్క పూర్వ సంఖ్య అంటే మునుపటి సంఖ్య లేదా ముందున్న సంఖ్య ఏమవుతుందండి? 6 అవుతుంది. అయితే మనం ఇక్కడ 6 అని గుర్తుపెట్టుకోకూడదండి. పూర్వ సంఖ్య ఏ విధంగా గుర్తుపెట్టుకోండి? మనము ఇచ్చిన సంఖ్య నుంచి 1 తీయగా వచ్చిన సంఖ్యగా గుర్తుపెట్టుకోండి. సో 7 యొక్క పూర్వ సంఖ్య 7 - 1 అంటే 6. మరి 7 యొక్క ఉత్తర సంఖ్య ఏమవుతుందండి? ఎంత? 8 అవుతుంది. అయితే 8ని గుర్తుపెట్టుకోకండి, 7 + 1 అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు చెప్పాను మీకు ముందుకు వెళ్ళి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అడిగితే మనం జనరల్ రాసిస్తాం. 75 యొక్క పూర్వ సంఖ్య ఏదైతే పూర్వగామి అంటే 74, ఉత్తరగామి అంటే 76 అని రాసిస్తాం. కానీ మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం చాలా తక్కువ. సో దేని ఆధారంగా చేస్తారు? మనకి బీజీయ సమాసాలను ఆధారంగా చేసుకొని ఈ పూర్వగామి, ఉత్తరగామి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 యొక్క పూర్వ సంఖ్య లేదా పూర్వగామి ఏం చెప్పాం మనం? 7 - 1గా చెప్పాం. ఓకే. మరి ఉత్తరగామి ఏం చెప్పాం? 7 + 1 అని చెప్పాం. ఇది పూర్వ, ఇది ఉత్తర. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ ప్రశ్నకి చెప్పండి సమాధానం. x యొక్క పూర్వగామి ఏది, అలాగే ఉత్తరగామి ఏది? సో x అనే సంఖ్య యొక్క పూర్వగామి ఏమవుతుందండి? సో 7 యొక్క పూర్వగామి ఏమైంది? 7 - 1 అయింది. అలాగే x యొక్క పూర్వగామి అంటే x - 1 అవుతుంది. అలాగే x యొక్క ఉత్తరగామి, 7 యొక్క ఉత్తరగామి ఏమైందండి? 7 + 1 అంటే x యొక్క ఉత్తరగామి x + 1 అవుతుంది. ఓకే. లేదా y గా తీసుకున్నాం అనుకోండి ఒక సంఖ్య, మనకి ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు. y అనేది ఒక పూర్ణాంకము,
ఆయన y యొక్క ఉత్తరగామి ఏదని అడుగుతుంటాడు లేదా y యొక్క పూర్వగామి ఏదని అడుగుతుంటాడు. సో మనకి ఇక్కడ ఈ చరరాశులు ఏది ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు XY లో కాకుండా కన్ఫ్యూజ్ చేయడానికి మనకి 2x ఇస్తాడు. సో 2x యొక్క పూర్వగామి ఏది ఏమవుతుందండి? 2x యొక్క పూర్వగామి. సో మనకి ఇచ్చిన సంఖ్యకి ఒకటి యాడ్ చేయడమే. సో 2x ప్లస్ 1 అనేది 2x యొక్క ఉత్తరగామి అవుతుంది. 2x మైనస్ 1 అనేది 2x యొక్క పూర్వగామి అవుతుంది. అంటే ఒకటి తీస్తే అది పూర్వగామి, ఒకటి కలిపితే అది ఉత్తరగామి. మనకి ప్రశ్న ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక సంఖ్య నుండి ఒక సంఖ్యకు ఒకటి కలపగా వచ్చిన సంఖ్యనిచ్చి కింద ఆప్షన్ లో పూర్వగామి, ఉత్తరగామి ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఒకటి కలిపితే వచ్చే సంఖ్య ఉత్తరగామి అవుతుంది, ఒకటి తీసివేయగా వచ్చే సంఖ్య పూర్వగామి అవుతుంది లేదా పూర్వ సంఖ్య అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ పూర్వ సంఖ్యలు ఉత్తర సంఖ్యకు సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సంఖ్యా రేఖపై చతుర్థ ప్రక్రియలు. సంఖ్యా రేఖపై చతుర్థ ప్రక్రియలు పిల్లవాడిని దృష్టిలో పెట్టుకోవడం ఇచ్చారండి ప్రాబ్లమ్స్ అవి. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సంఖ్యా రేఖకు సంబంధించి ఒక 2 పాయింట్లు చెప్పుకోవాలండి కలపడానికి తీసుకో సంబంధించి. సో సంఖ్యా రేఖ ఇది ఒక సంఖ్యా రేఖ. మనం ఏ సంఖ్య వస్తుందని చెప్తున్నామండి? పూర్ణాంక వస్తుందని చెప్తున్నాం. కాబట్టి సంఖ్యా రేఖపై మొదటి సంఖ్య దేంతో స్టార్ట్ అవుతుందండి? 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా ఉంటాయి నెంబర్స్. ఓకే, సో సంఖ్యా రేఖపై పూర్ణాంకాలను మనం చూపించాం. దీంట్లో ఏదైనా ఒక సంఖ్య మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే సంఖ్య తీసుకుందాం. ఇప్పుడు 4 అనే సంఖ్యకు ఒక సంఖ్యను కలపగా ఫలితం అనేది 4 అనే సంఖ్యకు ఏ వైపుకు మారుతుంది? ఒక సంఖ్యని కలిపామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఒకటి కలిపితే 5 అవుతుంది, 2 కలిపితే 6 అవుతుంది, 3 కలిపితే 7 అవుతుంది. అంటే ప్రతిసారి మనకి ఏమవుతుంది? ఫలితం అనేదేమో మనం తీసుకున్న 4 అనే సంఖ్య ఎటువైపు వెళ్ళింది? కలిపితే కుడి వైపుకి వెళ్ళింది. అంటే సంఖ్యా రేఖపై ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు దేనికండి? పూర్ణాంక వ్యవస్థలు. పూర్ణాంక వ్యవస్థలు అవ్వచ్చు, సహజ సంఖ్య సమితి కావచ్చు. సో ఆ సంఖ్యా రేఖ మన ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఏదైనా ఒక సంఖ్యని కలిపితే ఏదైనా ఒక సంఖ్య అంటే ధన సంఖ్య అవ్వాలండి. ఓకే, ఈ 2 సంఖ్యా వ్యవస్థలు సహజ సంఖ్యా సమితి అలాగే పూర్ణాంక వ్యవస్థ సమితి ఈ రెండింటిలో మనకి ధన సంఖ్యలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. సో ధన సంఖ్యలు కలిపినట్లయితే మనకి వచ్చిన ఫలితం అనేది ఎటువైపు వెళ్తుందంటే కుడివైపుకు మారుతుంది. ఓకే, అలా కాకుండా ఒక సంఖ్యకు మనం తీసుకున్న సంఖ్య నుంచి ఒక సంఖ్యను తీసివేస్తే దానికి ఫలితం అనేది ఎటువైపు వస్తుందండి? 4 నుంచి 1 తీస్తే 3, 4 నుంచి 2 తీస్తే 2, 4 నుంచి 3 తీస్తే 1. అంటే తీసివేస్తే మనకి ఏమైంది? ఫలితం వెనక వైపుకి వచ్చింది. అంటే ఎటువైపు వచ్చిందండి? ఎడమ వైపు వచ్చింది. సంఖ్యా రేఖపై ఒక సంఖ్యకు ఒక సంఖ్యను కూడగా వచ్చిన ఫలితం కుడివైపుకు మార్పు చెందుతుంది. సంఖ్యా రేఖపై ఒక సంఖ్య నుంచి ఒక సంఖ్యను తీసివేయగా వచ్చిన ఫలితము ఆ సంఖ్యకు ఎడమ వైపుకు మార్పు చెందుతుంది. సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో పూర్ణ సంఖ్యా వ్యవస్థకు వచ్చేసరికి ఏదైనా ఒక సంఖ్యకు ఒక సంఖ్యను కలిపితే అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4కి -1 కనుక కలిపామనుకోండి. సో -1 ఇది రుణ సంఖ్య. ఓకే, సో 4కి -1 కలిపితే ఎంత వస్తుందండి? 3 వస్తుంది. మరి ఇక్కడ మనం కలిపాము కదా, మరి కుడివైపుకి కదా మార్పు చెందాలి. మనం ఏ సంఖ్య కలిపామండి? రుణ సంఖ్యని కలిపాం, అందుకే అది ఎడమ వైపు మార్పు చెందింది. అది మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యా వ్యవస్థలో ఉంటుంది. అందుకే పూర్ణాంకాలకు సహజ సంఖ్యలకు మాత్రమే ఒక సంఖ్యకు ఒక ధన సంఖ్యని కనుక కలిపినట్లయితే అది కుడివైపు మార్పు చెందుతుంది. అలాగే ఒక సంఖ్యను తీసివేస్తే అది ఎడమవైపు మార్పు చెందుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యా వ్యవస్థలో ఈ సంఖ్యా వ్యవస్థ గురించి మనము సంఖ్యా రేఖపై రుణ సంఖ్యల యొక్క సంకలన వ్యాపారం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణాంక వ్యవస్థకు సంబంధించి 3వ కాన్సెప్ట్ ఏంటంటే ధర్మాలు. సో ధర్మాలు మనకు తెలిసిందే కదా, సంవృత ధర్మము, సహచర ధర్మము, స్థిత్యంతర ధర్మము, అలాగే విలోమ ధర్మము, తత్సమ ధర్మం. ఇవన్నీ మనకి ఇక్కడ పూర్ణాంక వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ గా ఒక వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అక్కడ చూడండి అది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణాంకాలకు సంబంధించి పూర్ణాంకాల అమరికలు ఏంటి? అమరికలు 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి. సో పూర్ణాంక వ్యవస్థకు సంబంధించిన సంఖ్యలు ఏంటి? 0తో స్టార్ట్ అయ్యి అనంత వరకు ఉంటాయి నెంబర్. సో ఈ సంఖ్యల్లో ఏవి రేఖలు అవుతాయి, ఏవి దీర్ఘ చతురస్ర సంఖ్యలు అవుతాయి, ఏవి చతురస్ర సంఖ్యలు అవుతాయి, ఏవి త్రిభుజ సంఖ్యలు అవుతాయి. సో మొదట మనము రేఖలు చూద్దాం. సో 0ను వదిలేయండి, 0ని వదిలేసి మిగిలిన సంఖ్యల్లో మొదట చూడండి 1. సో మనకి ఇక్కడ ప్రతి రేఖ అవ్వచ్చు, దీర్ఘ చతురస్ర సంఖ్య అవ్వచ్చు, చతురస్ర సంఖ్య అవ్వచ్చు, త్రిభుజ సంఖ్య అవ్వచ్చు, వాటిని మనము ఏ విధంగా నిర్ణయించాలంటే
బిందువులను తీసుకొని లేదా చుక్కలను తీసుకొని నిర్ణయించాలి. సో ఒక బిందువు ఉంటే అంటే ఒకటిని అర్థం. సో ఒకటిని మనం ఒక బిందువుగా చూపించాను అంటే ఇది మనకు రేఖ అనేది అవుతుంది. ఓకే, సో రెండు బిందువులు ఇచ్చాడు అనుకోండి, రెండు బిందువులు నేను రెండు బిందువులు ఈ విధంగా చూపిస్తాను. సో ఇది కూడా ఒక రేఖ అవుతుంది. అలాగే మూడు బిందువులు ఇచ్చాడు అనుకోండి, మూడు బిందువులు నేను ఈ విధంగా చూపిస్తాను. సో ఇది కూడా ఒక రేఖ అవుతుంది. నాలుగు బిందువులు తీసుకుంటే 1 2 3 4 ఒకే రేఖ మీద ఉన్నాయి. సో రేఖ అవుతుంది. అలాగే 5 తీసుకున్నా, 6 తీసుకున్నా, 7 తీసుకున్నా, 1 నుండి ఏ సంఖ్య తీసుకున్నా సరే ప్రతి సంఖ్య కూడా ఒక రేఖ అనేది అవుతుంది. ఏ సంఖ్య అయినా సరే 0 వదిలేయండి. సో 1తో స్టార్ట్ అయ్యి 1 ఒక రేఖ, 2 ఒక రేఖ, 3 ఒక రేఖ, 4 ఒక రేఖ, 50 ఒక రేఖ. అంటే అవన్నీ 50 అనే సంఖ్యకి సంబంధించి 50 బిందువుల్ని మనము ఒకే రేఖ మీద ఈ విధంగా పెట్టొచ్చు. కాబట్టి ప్రతి సంఖ్య కూడా ఒక రేఖ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ త్రిభుజ సంఖ్యలు. సో త్రిభుజ సంఖ్యలను చూడడానికంటే ముందు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. త్రిభుజ సంఖ్యలను మనము ఏ విధంగా గుర్తుపెట్టాలి? సో ఏ సంఖ్య త్రిభుజ సంఖ్య అవుతుందంటే n ఇంటూ n+1/2 అనేది ఒక త్రిభుజ సంఖ్య అవుతుంది. అంటే n బదులు 1 తీసుకోండి, 2 3 ఈ విధంగా మనకి n యొక్క విలువలను కానీ తీసుకున్నట్లయితే ఏ ఏ సంఖ్యలు మనకి వస్తాయో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే త్రిభుజ సంఖ్యలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n బదులు 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందండి 1 ఇంటూ 1+1/2 అవుతుంది. అంటే 2/2 అంటే 1 వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో 1 అనేది త్రిభుజ సంఖ్య కాదు. సో n విలువ 1 తీసుకున్నప్పుడు 1 వచ్చింది. సో 1 అనేది త్రిభుజ సంఖ్య కాదు. నెక్స్ట్ n యొక్క విలువ 2 తీసుకోండి. సో 2 తీసుకుంటే ఏమొస్తుందండి 2 ఇంటూ 2+1/2. సో 2కి 2 పోతుంది. 2+1 అంటే ఎంత అవుతుందండి 3 అవుతుంది. సో ఎక్కడితో స్టార్ట్ అవుతుందండి 3 అనేది ఒక త్రిభుజ సంఖ్య. నెక్స్ట్ మనకి ఇక్కడ n బదులు 3 తీసుకోండి. సో 3 తీసుకుంటే ఏమవుతుందండి 3 ఇంటూ 3+1 అంటే 4/2. 2 1s 2 2s. సో 3 2s 6. 6 అనేది ఒక త్రిభుజ సంఖ్య. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి. ఇక్కడ 1 మినహాయించి 1 కాకుండా 1 మాత్రం త్రిభుజ సంఖ్య కాదు. ఎందుకు కాదు కూడా చెప్తాను. సో n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు ఏమవుతుందండి 4 ఇంటూ 4+1 అంటే 5/2 అవుతుంది. సో 5/2 అయినప్పుడు 2 1s 2 2s 2 5s 10. సో 10 అనేది ఒక త్రిభుజ సంఖ్య. సో ఈ విధంగా మనకి n యొక్క విలువలను మనం ఒక్కొక్కటి పెంచుకున్న కొద్దీ ఒక్కొక్క విలువ వస్తుందండి. అంటే 3 6 10 15 21 28 నెక్స్ట్ 36 ఈ విధంగా ఉంటాయండి నెంబర్. సో ప్రతిదీ కూడా త్రిభుజ సంఖ్య అవుతుంది. ఇది మనము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, త్రిభుజ సంఖ్యను మనం రేఖలు ఏ విధంగా చూపించాలండి 5 తీసుకున్నప్పుడు 5 బిందువులు తీసుకుని ఒక రేఖ మీద పెట్టాం. అలాగే 6 తీసుకున్నప్పుడు 6 బిందువులు ఒక రేఖ మీద పెట్టాం. అలాగే త్రిభుజ సంఖ్యలను కూడా ఏం చేయాలంటే బిందువుల ఆధారంగా చూపించాలి. సో మొదట మనకి ఇక్కడ ఒకటి కానీ తీసుకున్నట్లయితే 1 అనేది త్రిభుజ సంఖ్య కాదు. ఎందుకు కాదు కూడా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 కూడా త్రిభుజ సంఖ్య అనేది కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 తీసుకుందాం. 3 అనేది ఒక త్రిభుజ సంఖ్య అవుతుంది. ఎందుకు అవుతుంది? సో 3 నేను ఏం చేస్తానంటే 1 2 3 ఈ విధంగా పెడతాను. సో ఇది ఒక భుజము, ఇది ఒక భుజము, ఇది ఒక భుజము. సో త్రిభుజం వచ్చింది కదా. సో ఒక బిందుతో మనం త్రిభుజాన్ని ఏర్పరచగలమా? ఏర్పరచలేం. ఇంకొక రూల్ కూడా ఉందండి. ఇంకొక రూల్ ఏంటంటే మనం తీసుకున్న ఈ త్రిభుజంలో 3 భుజాలు వచ్చాయి కదా, కనీసం 2 భుజాల మీద ఒకే బిందువులు ఉండాలి. అంటే ఒకే సంఖ్యలో బిందువులు ఉండాలి. సో ఈ భుజం మీద చూడండి 2 బిందువులు ఉన్నాయి, ఈ భుజం మీద చూడండి 2 బిందువులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే 3 నేను ఇంకొక విధంగా పెడతాను చూడండి. 1 2 3 ఈ విధంగా పెట్టాను. సో ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజము. సో ఈ భుజం మీద 2 బిందువులు ఉన్నాయి, ఈ భుజం మీద 2 బిందువులు ఉన్నాయి, అలాగే ఈ భుజం మీద కూడా 2 బిందువులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం 4 కానీ తీసుకున్నట్లయితే 4 ఈ విధంగా త్రిభుజంగా ఏర్పరచలేదు. సో త్రిభుజ సంఖ్య ఏదైంది ఇంకోటి 6 అయింది. అంటే 6 బిందువులు తీసుకోవాలి ఇప్పుడు మనం. సో 1 2 3 4 5 6. ఓకే, 6 బిందువులు తీసుకున్నాను. ఇప్పుడు ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజం. ఓకే, ఇప్పుడు ఈ భుజం మీద ఎన్ని బిందువులు ఉన్నాయండి 3. ఈ భుజం మీద ఎన్ని ఉన్నాయండి 3. అంటే
కనీసం 2 భుజాల మీద మనకి ఒకే సంఖ్యలో బిందువులు ఉంటాయి. సో ఒక త్రిభుజం ఏర్పడింది కదా. ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు మనం. సో 3 బిందువులు నేను ఈ విధంగా తీసుకుంటాను. 1 2 3. 2 బిందువులు వీటికి మధ్యలో తీసుకుంటాను. ఒక బిందువు దీని పైన తీసుకుంటాను. సో మొత్తం 6 బిందువులు అయ్యాయి. ఓకే, సో 6 బిందువులతో కూడా మనం ఒక త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. అలాగే నెక్స్ట్ 10 15 21 28 36 ఇవన్నీ కూడా ఒక త్రిభుజ సంఖ్యలు అవుతాయి. అంటే మనం తీసుకున్న సంఖ్యతో ఆ సంఖ్యకి సంబంధించి ఆ సంఖ్య ఎంత అయితే ఉంటుందో అన్ని బిందువులు తీసుకొని ఖచ్చితంగా ఒక త్రిభుజాన్ని ఏర్పరచగలగాలి. సో ఆ త్రిభుజంలో కనీసం 2 భుజాల మీద, కనీసం 2 అంటే 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు, 3 భుజాలు అవ్వచ్చు, కనీసం 2 భుజాల మీద ఖచ్చితంగా ఒకే సంఖ్యలో మనకి బిందువులు అనేది ఉండాలి. సో అటువంటిగా మనకి ఇక్కడ త్రిభుజ సంఖ్యలు అవుతాయి. సో త్రిభుజ సంఖ్యలు 3 6 10 15 21 28 36 నెక్స్ట్ ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అయితే ఇంకా ఈజీగా త్రిభుజ సంఖ్యలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. సో త్రిభుజ సంఖ్యను గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదండి, 1 వదిలేయండి. నెక్స్ట్ నుంచి చూడండి 1 + 2 చేయండి. 1 + 2 కదా, యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 3 వస్తుంది. నెక్స్ట్ సంఖ్య చూడండి 1 + 2 + 2తో ఎంతండి? 3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 6. నెక్స్ట్ 1 + 2 + 3 + 4 ఎంత అవుతుందండి? 10 అవుతుంది. నెక్స్ట్ 1 + 2 + 3 + 4 + 5 15 అవుతుంది. నెక్స్ట్ 1 + 2 + 3 + 4 + 5 + 6 21 అవుతుంది. సో 3 6 10 15 21 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు అండి? త్రిభుజ సంఖ్యలు. అంటే 1 మినహాయించి మనకి ప్రతి సహజ సంఖ్యలను మనము వరుసగా కూడితే వచ్చే సంఖ్యలు ఏ సంఖ్యలు అవుతాయంటే త్రిభుజ సంఖ్యలు అనేవి అవుతాయి. ఓకే, ఇవి త్రిభుజ సంఖ్యలు. నెక్స్ట్ మనకి ఇక్కడ చతురస్ర సంఖ్యలు. చతురస్ర సంఖ్యలు ఇంకా ఈజీ అండి. సో చతురస్ర సంఖ్యలు ఏం లేదు, ఇచ్చిన సంఖ్యల్లో మనకి ఏదైతే వర్గ సంఖ్యతో ఉంటుందో అదే చతురస్ర సంఖ్య. వర్గ సంఖ్య అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందండి? 1 అవుతుంది. 1 వదిలేయండి. 1 కేవలం రేఖ మాత్రం అవుతుంది. త్రిభుజ సంఖ్య అవ్వదు, చతురస్ర సంఖ్య అవ్వదు, దీర్ఘ చతురస్ర సంఖ్య కూడా అవ్వదు. ఓకే, సో 1 వదిలేసి మిగిలిన చూడండి 2 స్క్వేర్ అంటే 4. 4 అనేది ఒక చతురస్ర సంఖ్య. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9. 9 అనేది ఒక చతురస్ర సంఖ్య. నెక్స్ట్ 4 స్క్వేర్ ఎంత అవుతుందండి? 16. 16 అనేది ఒక చతురస్ర సంఖ్య. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. 25 అనేది ఒక చతురస్ర సంఖ్య. సో ఇవన్నీ కూడా వర్గ సంఖ్యలన్నీ కూడా చతురస్ర సంఖ్యలు అవుతాయి. ఓకే, సో 4 ఉన్నది ఇక్కడ. సో 4ని మనము 4 బిందువులు ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఏ సైడ్ లో చూసినా ఒకే సంఖ్యలో మనకి బిందువులు ఉండాలి. మనకి చతురస్రం అంటే ఏంటండి? 4 భుజాలు కూడా సమానంగా ఉండాలి. అలాగే 4 భుజాల్లో ఒకే విధమైన బిందువులు కలిగి ఉండాలి. అంటే ఒకే సంఖ్యలో 9 తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9. సో ఇటు 3 ఇక్కడ 3 ఇటు 3 ఇటు 3. సో చతురస్రం అయింది కదా. నెక్స్ట్ 16 తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 4 4 4 4. ఇది కూడా ఒక చతురస్రం అయింది కదా. సో ఈ విధంగా అంటే ఏ సైడ్ లో తీసుకున్న ఒకే సంఖ్యలో మనకి అంటే భుజాల్లో ఒకే సంఖ్యలో మనకి బిందువులు అనేది ఉండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్గ సంఖ్యలన్నీ కూడా చతురస్ర సంఖ్యలు అవుతాయి 1 మినహాయించి. ఓకే, మరి దీర్ఘ చతురస్ర సంఖ్యలు అనేవి వేటికి తీసుకోవాలి? దీర్ఘ చతురస్ర సంఖ్యలు అంటే ఏం లేదండి, ఏవైనా 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఏదైనా 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, ఇంకొకటి 3 తీసుకున్నాను. 2 3 6. 6 అనేది ఒక దీర్ఘ చతురస్ర సంఖ్య అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 తీసుకున్నాను, 4 2 4 8. సో 8 అనేది ఒక దీర్ఘ చతురస్ర సంఖ్య అవుతుంది. అలాగే 2 5 ఎంత అవుతుందండి? 10 అవుతుంది. సో 10 కూడా ఒక దీర్ఘ చతురస్ర సంఖ్య. 7 × 6 42. 42 అనేది ఒక దీర్ఘ చతురస్ర సంఖ్య. అంటే మనకి ఇచ్చిన నంబర్ సంఖ్యల్లో ఏ సంఖ్యనైతే 2 సంఖ్యల యొక్క లబ్ధంగా రాయగలమో ఆ సంఖ్యను మనము దీర్ఘ చతురస్ర సంఖ్యగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో ఏ సంఖ్యనైనా సరే మనము 2 సంఖ్యల యొక్క లబ్ధంగా, అది వరుస సంఖ్యలు అవ్వచ్చు లేదా ఏ విధంగా ఉన్నా పర్వాలేదు. సో 6 7 వరుస సంఖ్యలు, 2 5 వరుస సంఖ్యలు కాదు. కానీ వాటి యొక్క లబ్ధం అనేది చూడండి, ఇక్కడ ప్రధాన సంఖ్యలు మినహాయించి మిగిలిన సంయుక్త సంఖ్యలు అన్ని కూడా ఏమవుతాయంటే దీర్ఘ చతురస్ర సంఖ్యలు అవుతాయి. ఓకే, మరి ప్రధాన సంఖ్యలు మినహాయించని చెప్పాను నేను. సో ప్రధాన సంఖ్యలు అనేవి ఏ సంఖ్యలుగా తీసుకోవాలి? ప్రధాన సంఖ్యలు ఏంటంటే మనకి 2 3 5 7 నెక్స్ట్ 11 13
17, 19 ఇలా ఉంటాయి. సో దీంట్లో ఏ సంఖ్యనైనా సరే మనము రెండు సంఖ్యలకు లబ్ధంగా రాయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, అందులో 1 into 2 గా రాస్తాను. 3 తీసుకుంటే 1 into 3, 5 తీసుకుంటే 1 into 5. ఇలా కాకుండా ఏదైనా విధంగా రాయగలమంటే రాయలేదు. సో మనకి ఇక్కడ 1 ఇంటూ రాసాం. సో 1 ఇంటూ అంటే దీన్ని మనము ఈ విధంగా మాత్రం పెట్టగలం. సో 3 తీసుకుంటే ఈ విధంగా మాత్రం మనం చుక్కలను పెట్టగలం. 5 తీసుకుంటే 1, 2, 3, 4, 5 ఈ విధంగా మాత్రం పెట్టగలం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇవన్నీ కూడా ఏ రేఖలు ఏమవుతాయండి? ఈ విధంగా పెడితే రేఖలు అవుతాయి. అంటే ప్రధాన సంఖ్యలన్నీ కూడా ఈ అమరికల పరంగా రేఖకు చెందుతాయా, దీర్ఘచతురస్ర సంఖ్యలు చెందుతాయా, చతురస్ర సంఖ్యలు చెందుతాయా, త్రిభుజ సంఖ్యలు చెందుతాయి అంటే దేని చెందుతాయి? రేఖలకు మాత్రం చెందుతాయి. సో ప్రధాన సంఖ్యలన్నీ కూడా రేఖలు అవుతాయి. ఓకే, సో త్రిభుజ సంఖ్యలకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? n into n plus 1/2 గా చెప్పుకున్నాం. లేదా 1 మినహాయించి 1 plus 2, 1 plus 2 plus 3, 1 plus 2 plus 3 plus 4 ఈ విధంగా చేసుకుంటే వచ్చిన ప్రతి ఫలితము కూడా ఒక త్రిభుజ సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ చతురస్ర సంఖ్య ఏం చెప్పుకున్నాం? వర్గ సంఖ్యలు అన్ని కూడా చతురస్ర సంఖ్యలే. నెక్స్ట్ దీర్ఘ చతురస్ర సంఖ్యలు ఏం చెప్పుకున్నాం? 1 మినహాయించి ప్రధాన సంఖ్యలు కూడా మినహాయించి మిగిలిన సంయుక్త సంఖ్యలన్నీ కూడా 1 మినహాయించాలి, ప్రధాన సంఖ్యలు మినహాయించాలి. వీటిని మినహాయించగా మిగిలిన ప్రతి సంయుక్త సంఖ్య కూడా ఏమవుతుందంటే దీర్ఘ చతురస్ర సంఖ్య అనేది అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ పూర్ణాంకాలకు సంబంధించిన కాన్సెప్ట్లు ఇవే. ఓకే, దీనికి సంబంధించి మనకి ఇక్కడ 3 ఎక్సర్సైజ్లు ఉన్నాయండి. సో 3 ఎక్సర్సైజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. 2.1 ఎక్సర్సైజ్ మనకి ఇక్కడ ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కి అలాగే న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కి పెద్దగా మార్పు పెట్టలేదండి. సో ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనకి ఇక్కడ ఫస్ట్ రోమన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇవి ఇవ్వలేదు. ఇక్కడ అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలండి, ఎందుకంటే ఇవి ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇట్లా మొదటి మనం చూడండి, పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య కలదు. సో పూర్వ సంఖ్య ఏంటండి? ఒక సంఖ్యకు ముందున్న సంఖ్యను మనము పూర్వ సంఖ్య చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి. సో దీంట్లో ప్రతి సంఖ్యకు దానికి ముందున్న సంఖ్య ఉంటుంది కదా. మరి 1కి దానికి ముందున్న సంఖ్య ఉంటుందా? జనరల్ గా 1 కంటే ముందు 0 ఉంటుంది, కానీ 0 అనేది సహజ సంఖ్య సంఖ్యలో ఉండదు కదా. కాబట్టి 1 కంటే ముందు ఉండే అంటే 1 అనేది సహజ సంఖ్య, దీనికి మరి ముందుండే సంఖ్య ఉండదు. కాబట్టి మరి ఏమన్నాడు ఇక్కడ? పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య కలదు అన్నాడు. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 అనేది కనిష్ట పూర్ణాంకం అన్నాడు. సో పూర్ణాంకాలు ఎక్కడి స్టార్ట్ అవుతాయి? మనకి ఇక్కడ 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా పూర్ణాంకాలే. దీంట్లో మనకి కనిష్ట అంటే చిన్నది, చిన్న పూర్ణాంకం ఏదండి? 0 కదా. సో కనిష్ట పూర్ణాంకం 0 అన్నాడు. సో ఇది కూడా ఏమవుతుంది? సత్యం అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మూడో స్టేట్మెంట్ చూసినట్లయితే పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకి ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ సంఖ్యావస్థకు సంబంధించి మొత్తం 30 ప్రవచనాలు నేను ఒకే వీడియో చేసి చెప్పాను. సో ఆ వీడియోలో మీరు కానీ చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. జనరల్ ఇక్కడ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అన్నాడు. సో పూర్ణాంకాలన్నీ, సో పూర్ణాంకాలు ఏవండి? 0, 1, 2, 3 ఇలా ఉంటాయి. దీంట్లో ప్రతిదీ 3 సహజ సంఖ్య సంఖ్యలో ఉంటుంది, 2 సహజ సంఖ్య సంఖ్యలో ఉంటుంది, 1 సహజ సంఖ్య సంఖ్యలో ఉంటుంది. అంటే ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్యలు అవుతాయని అడిగాడు. అవుతాయా? అవ్వ. మరి ఇక్కడ 0 అనేది ఉంది. 0 అనేది పూర్ణాంకం. మరి ఈ 0 పూర్ణాంకం సహజ సంఖ్యా సంఖ్యలో ఉంటుందా? ఉండదు. మరి మనకేమన్నా ఇక్కడ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అన్నాడు. అంటే ఇది సత్యం అవుతుందా, అసత్యం అవుతుందా? అసత్యం అవుతుంది. నేను ఈజీగా చెప్పాను నేను మీకు. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది, ప్రతి సహజ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది, ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. కింద నుంచి మన పైకి అవ్వు అంటే ప్రతి అకరణీయ సంఖ్య సహజ సంఖ్య అవదు, ప్రతి పూర్ణ సంఖ్య సహజ సంఖ్య అవదు, ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవదు. సేమ్ అదేవిధంగా ప్రతి పూర్ణాంకము పూర్ణ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకము అకరణీయ సంఖ్య అవుతుంది. ప్రతి పూర్ణాంకము అంటే పైనుంచి కిందకు అవుతాయి తప్ప కింద నుంచి మళ్ళీ పైకి అవ్వు. సో మనం ఇక్కడ దీనికి సంబంధించి సంఖ్యావస్థకు సంబంధించిన 30 ప్రవచనాలు ఒక వీడియో చేశాను. ఆ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4th వన్ చూడండి. సంఖ్యా రేఖపై ఏంటి? సంఖ్యా రేఖపై కుడివైపు గల పూర్ణాంకం. ఇక్కడ సంఖ్యా రేఖ ఉందండి, దీనిలో కొన్ని సంఖ్యలు తీసుకుందాం. 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఈ విధంగా గీత పెట్టాను. కుడివైపు గల పూర్ణాంకం దాని ఎడమ వైపు గల పూర్ణాంకం కంటే పెద్దది. సో ఇక్కడ గీత పెట్టింది కదా, ఇది కుడివైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. సో కుడివైపు ఒక పూర్ణాంకం తీసుకోండి 4, ఎడమవైపు ఒక పూర్ణాంకం తీసుకోండి 1. సో కుడివైపు గల పూర్ణాంకం ఎడమ వైపు గల పూర్ణాంకం కంటే ఏమైందండి 4 అనేది పెద్దదే కదా, అంటే సత్యమే కదా. సేమ్ అదే స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చాడు 5వది, కంప్లీట్ గా రాయలేదు. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడంటే సంఖ్యా రేఖపై ఇక్కడ కుడి ఇచ్చాడు కదా, ఎడమ ఇచ్చాడండి. ఎడమ వైపు గల పూర్ణాంకం దాని కుడివైపు గల పూర్ణాంకం కంటే పెద్దది అన్నాడు. ఎడమ వైపు గల పూర్ణాంకం కుడివైపు గల పూర్ణాంకం కంటే పెద్దది అన్నాడు. అంటే ఈ 1 అంట 4 కంటే పెద్దదంట. తప్ప రైట్? తప్పు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 6th వన్ చూడండి. సంఖ్యా రేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని చూపించగలమన్నాడు. సూచించలేమన్నాడు. సూచించలేము అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, కనిష్ట పూర్ణాంకము అన్నాడు. పూర్ణాంకము, కనిష్ట పూర్ణాంకము. పూర్ణాంకం అంటే మనకి ఎక్కడితో స్టార్ట్ అవుతుందండి? 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఉంటాయి. సో దీంట్లో మనకి కనిష్ట పూర్ణాంకం ఏదండి? 0 కదా, చూపించగలిగాం కదా. 0 కంటే ఇంకా చిన్నదైన పూర్ణాంకం చెప్పగలం మనము? చెప్పలేం. కానీ 5 కంటే పెద్దదైన పూర్ణాంకం ఉంటుంది కదా. 5 తర్వాత 6, 6 తర్వాత 7, 7 తర్వాత 8. సో 8 ఎండ్ అయిపోయింది. సో గరిష్ట పూర్ణాంకం ఏదంటే 8 చెప్పుకుంటాం మనం. చెప్పుకోం, ఎందుకంటే ఇంకా ఉంటాయి. 8 తర్వాత 9, 9 తర్వాత 10. సో మనకి ఎండింగ్ నెంబర్ చెప్పలేం. సో గరిష్ట పూర్ణాంకాన్ని చెప్పలేం, కానీ కనిష్ట పూర్ణాంకాన్ని చెప్పగలము. సో సంఖ్యా రేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని సూచించలేమన్నాడు. చూపించగలం కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇదే స్టేట్మెంట్ నేను ఇంకొక విధంగా ఇస్తున్నాను చూడండి. సంఖ్యా రేఖపై కనిష్ట పూర్ణ సంఖ్యను ఏంటండి, ఇక్కడ పూర్ణాంకం కాదు పూర్ణ సంఖ్యగా తీసుకుంటున్నాను నేను. పూర్ణ సంఖ్యను సూచించలేమన్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది, రైట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యలు దేంతో స్టార్ట్ అవుతాయండి? 0తో స్టార్ట్ అయ్యి ప్లస్ నెంబర్స్ ఉంటాయి, అలాగే మైనస్ నెంబర్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనకి ఇక్కడ 2 కంటే 3 పెద్దది, 2 కంటే 1 చిన్నది, 1 కంటే 0 చిన్నది, 0 కంటే -1 చిన్నది, -1 కంటే -3 చిన్నది, -2 చిన్నది, -2 కంటే -3, -3 కంటే -4, -4 కంటే -5. అలాగా ఈ చిన్న సంఖ్యను ఖచ్చితంగా చెప్పగలమంటే చెప్పలేం. సో కనిష్ట పూర్ణ సంఖ్యను మనము సూచించలేమనేది కరెక్ట్ అవుతుంది. అలాగే అలా కాకుండా సంఖ్యా రేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా చూపించవచ్చు. కనిష్ట పూర్ణాంకం అంటే 0. మరి పూర్ణ సంఖ్య, కనిష్ట పూర్ణ సంఖ్య అంటే కనిష్ట పూర్ణ సంఖ్యను చూపించలేము, అలాగే గరిష్ట పూర్ణ సంఖ్యను కూడా మనం చూపించలేము. మరి సహజ సంఖ్య సంబంధించి కనిష్ట సహజ సంఖ్య ఏదవుతుందండి? సహజ సంఖ్య ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? మనకి 1తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి కనిష్ట సహజ సంఖ్య 1. మరి గరిష్ట సహజ సంఖ్య చూపించలేము. ఓకే, మరి అకర్ణీయ సంఖ్య సంబంధించి కూడా కనిష్ట సంఖ్యను చూపించలేము, అలాగే గరిష్ట సంఖ్యను కూడా మనం చూపించలేము. ఓకే, కేవలం కనిష్ట సహజ సంఖ్యను మాత్రమే చూపించగలం, అలాగే కేవలం కనిష్ట పూర్ణాంకాన్ని మాత్రం చూపించగలం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సంఖ్యా రేఖపై గరిష్ట పూర్ణాంకం చూపగలం అన్నాడు. సో చూపగలము, గరిష్ట పూర్ణాంకాన్ని ఖచ్చితంగా చూపగలం పెట్టండి మనం. సో ఎక్కడతో మనకి గరిష్టంగా ఎండ్ అయిపోతుంది చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఇది తప్పు అవుతుంది. సో కనిష్ట పూర్ణాంకాన్ని అయితే చూపించగలము, గరిష్ట పూర్ణాంకాన్ని అయితే చూపించలేము. సో 2 తారుమారుగా ఇచ్చాడు కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ప్రశ్న 2 విధాలుగా అడుగుతాడు. సో 2 విధాలుగా అడిగినప్పుడు 2 ఆన్సర్లు ఉంటాయండి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 27 నుండి 46 వరకు, రెండోది 27 మరియు 46ల మధ్య. సో ఈ 2 ప్రశ్నలు అడుగుతాడు మనకి. 27 నుండి 46 వరకు గల పూర్ణాంకాలు ఎన్నో అడుగుతాడు, లేదా 27 మరియు 46ల మధ్య గల పూర్ణాంకాలు ఎన్నో అడుగుతాడు. సో రెండింటికి 2 ఆన్సర్స్ ఉంటాయండి. సో 27 నుండి అంటే 27ని మనం కౌంట్ చేయాలి, 46 వరకు అంటే 46ని కూడా కౌంట్ చేయాలి. అలా కాకుండా 27 మరియు 46ల మధ్య అన్నాడు కాబట్టి మధ్యలో ఉండే సంఖ్యను మాత్రం మనం తీసుకోవాలి. సో ఈ 2 కూడా కౌంట్ చేయకూడదు. మరి ఏం చెయ్యాలి? వీటి యొక్క ఆన్సర్ ఏ విధంగా వస్తుందంటే, సో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీయండి. 46 నుంచి 27 తీయండి. ఎంత అవుతుంది? 16 - 7 9 అవుతుంది. 3 - 1 19 అవుతుంది. సో 19 వచ్చింది కదా. సో 19కి 1 కలపండి, 1 తీసివేయండి. సో 19కి 1 కలిపితే ఎంత అవుతుందండి? 20 అవుతుంది.
19 నుంచి ఒకటి తీసి ఎంత అవుతుందండి? 18 అవుతుంది. సో ఈ రెండే మనకి ఇక్కడ ఆన్సర్. 27 నుండి 46 వరకు అంటే ఆన్సర్ 20 అవుతుంది. 27 మరియు 46 మధ్య అంటే ఆన్సర్ 18 అవుతుంది. సో ఇక్కడ 20 ఇక్కడ 18 ఎలాగ వచ్చిందండి? సో 20లో మనకి ఇక్కడ 27ని కౌంట్ చేస్తాము, అలాగే 46ని కౌంట్ చేస్తాము. అందుకే ఈ రెండు కౌంట్ చేసాం కాబట్టి దీనికంటే ఇది 2 ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఏ రెండు సంఖ్యలు ఇస్తాడో ఆ పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేస్తే మనకి వచ్చింది ఫలితం కాదు, దానికి ఒకటి కలిపితే ఈ సంఖ్య నుండి ఈ సంఖ్య వరకు దాని యొక్క ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఆ సంఖ్య నుంచి ఒకటి తీసివేస్తే మధ్య గల అనే ప్రశ్నకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ ఈ ప్రశ్న మనకి న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది, అలాగే ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఒక పాల వ్యాపారంట సాయంత్రం అలాగే ఉదయం 56 లీటర్లు అలాగే సాయంత్రం 44 లీటర్లు పాలు పోస్తున్నాడంట ఒక ఇంటికి. ఓకే, అయితే సేమ్ ఇదే ప్రశ్న మనకి ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, అలాగే న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చాడు. అయితే రెండింటికి తేడా ఏమి ఇచ్చాడంటే ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 1 లీటర్ పాల ఖరీదు 30 రూపాయలు అన్నాడు. న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 1 లీటర్ పాల ఖరీదు 50 రూపాయలు అన్నాడు. అంటే రెండు ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, సో మనకి ఇక్కడ పాల వ్యాపారం ఏం చేస్తున్నాడు? ఒక రోజులో మొత్తం ఎన్ని లీటర్లు పాలు పోస్తున్నాడండి? అవి 44, ఇవి 56. సో మొత్తం ఎంత అవుతుంది? 100 లీటర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఓల్డ్ అలాగే న్యూ రెండు పరంగా చూసుకుంటే ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 1 లీటర్ పాల ఖరీదు ఎంత ఇచ్చాడు? 30 రూపాయలు ఇచ్చాడు. సో మొత్తం 100 లీటర్లు కాబట్టి ఎంత అవుతుందండి? 3000 అవుతుంది ఒక రోజు ఖరీదు. అంటే ఒక రోజు ఆ పాల వ్యాపారి పోసిన పాల యొక్క ధర. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పరంగా 1 లీటర్ పాల ఖరీదు ఎంత ఇచ్చాడు? 50 రూపాయలు ఇచ్చాడు. సో మొత్తం ఎంత అవుతుందండి? 1 లీటర్ 50 అయితే 100 లీటర్ కాబట్టి 5000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఓల్డ్ అలాగే న్యూ రెండింటిలో కూడా ఉందండి. ఇది 2.3 ఎక్సర్సైజ్ లో ప్రాబ్లం ఏంటంటే 1 into 8 plus 1 is equal to 9 అంట. సో రెండోది 12 into 8 plus 2 is equal to 98 అంట. నెక్స్ట్ 123 into 8 plus 3 is equal to 987 అంట. అలాగే 1234 into 8 plus 4 is equal to 9876. అలాగే 12345 into 8 plus 5 is equal to 98765 అంట. అయితే ఈ విధంగా 5 ఇచ్చాడు. సో నెక్స్ట్ 4 సోపానాలు మనకు రాయమన్నాడు. ఓకే, సో ఇటువంటి మనకి ఇక్కడ సంఖ్యల యొక్క అమరికలు ఏంటివి? సంఖ్యల యొక్క అమరికలు. ఈ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సంఖ్యల యొక్క అమరికల వల్ల లాభం ఏంటంటే సంఖ్యల యొక్క అమరికలు మనకి ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే సంఖ్యా ధర్మాలను, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సంఖ్యా ధర్మాలను మనకి ఇక్కడ చూపించడానికి ఉపయోగపడతాయి. ఏవి? సంఖ్యల యొక్క అమరికలు. ఓకే, సో ఈ సంఖ్య యొక్క అమరికలో మొదటి 5 స్టెప్లు ఇచ్చాడండి. సో మిగిలిన 4 స్టెప్లు మనకి రాయమన్నాడు. సో ఇక్కడ మనకి చదివినప్పుడు ఏ విధంగా చదివాను? 1 into 8 plus 1 is equal to 9 చదివాను. సో 12 into 8 plus 2 is equal to 98 చదివాను. అలాగే 123 into 8 plus 3 is equal to 987 చదివాను. సో ఆ విధంగా చదవకూడదు. సో చదివినప్పుడు అధికం చదివినా పర్వాలేదు, కానీ మనకి అవగాహన చేసుకున్నప్పుడు ఏ విధంగా అవగాహన చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, 1 into 8, 1 2 into 8, 1 2 into 8. సో ఇంటూ అన్ని ఇంటూలే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లస్లే. మనకు మారినవేంటి? కేవలం ఈ నెంబర్స్ మాత్రమే మారాయి, మధ్యలో 8 కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ చూడండి 1 into 8 plus 1. నెక్స్ట్ ఇది 1 2 into 8, 1 2 3 into 8, 1 2 3 4 into 8, 1 2 3 4 5 into 8. సో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏమవుతుందండి? 1 2 3 4 5 6 into 8 అవుతుంది. సో నెక్స్ట్ అన్ని కూడా ప్లస్ లే కాబట్టి ప్లస్ అవుతుంది. 1 2 3 4 5. సో ఇక్కడ ఎంత వస్తుందండి? 6 వస్తుంది. లేదా ఇది 1 అంకె సంఖ్య కాబట్టి 1 కలిపాడు, ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి 2 కలిపాడు, ఇది 3 అంకెల సంఖ్య కాబట్టి 3, ఇది 5 అంకెల సంఖ్య కాబట్టి 5, ఇది 6 అంకెల సంఖ్య కాబట్టి 6 కలిపాడు. సో నెక్స్ట్ ఒక సోపానం మీరే చెప్పండి. ఇది
1 2 3 4 5 6 7 8 ఇంటూ 8 ప్లస్ ఇక్కడ సంఖ్య ఎంత వస్తుందండి? సో 5 6 నెక్స్ట్ ఏం రావాలి? 7 రావాలి. 7 సో ఇక్కడ మనకి 6తో ఆపాను కాబట్టి 6 తీసుకున్నాను. ఇక్కడ చూడండి దేంతో ఆపాను? 8తో ఆపాను. లేదా ఇది మొత్తము కూడా ఒక 8 అంకెల సంఖ్య కాబట్టి ఇక్కడ 8 తీసుకోవాలి. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? 9 8 7 6 5 4 3 అవుతుంది. 3 ఇంకా 2 కూడా ఉంటుందండి. ఓకే, సో మొత్తం ఇక్కడ ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి 2 అంకెలు వచ్చి, 3 అంకెలు కాబట్టి 3 వచ్చాయి, 4 అంకెలు కాబట్టి 4 వచ్చింది, 5 అంకెలు కాబట్టి 5 వచ్చింది. ఇది ఎన్ని అంకెల సంఖ్య అండి? 8 అంకెల సంఖ్య కాబట్టి ఖచ్చితంగా 8 రావాలి. 1 2 3 4 5 6 7 8. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ 2.3 ఎక్సైజ్ ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో లాస్ట్ పేజ్ లో జతపరచమని ఒకటి ఇచ్చాడండి. సో నేను కేవలం ఒకవైపు రాశాను, రెండో వైపు రాయలేదు. ఎక్స్ప్లెయిన్ చేశాక డిస్ప్లే చేస్తాను, ఇక్కడ మీరే ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి 3 ప్లస్ 1991 ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 7 ప్లస్ 1991 ఇచ్చాడు. సో ఇక్కడ 3 ఉంది, ఇటువైపు 3 ఉంది, ప్లస్ ఉంది, ప్లస్ 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 1991 ఉంది, ఇక్కడ 1991 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఇటువైపు సంఖ్యలన్నీ కూడగా వచ్చిన ఫలితం ఎంతైతే ఉంటుందో, సో ఇటువైపు సంఖ్యలన్నీ కూడగా వచ్చిన ఫలితం కూడా అంతే ఉంటుంది. కానీ రెండింటిలో తేడా ఏంటండి? ఇది ఇక్కడ ఉంది, ఇది ఇటువైపు ఉంది, కానీ ఇక్కడ ఏమైంది? వాటి యొక్క స్థానాలను మార్చింది. వాటి యొక్క స్థానాలను మార్చుకున్నాయి. రెండు సంఖ్యల్లో అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, a ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే, సో ఏ ప్లస్ బి ఎంత ఉంటుందో బి ప్లస్ ఏ కూడా అంతే ఉంటుంది. కానీ ఏమైంది? వాటి యొక్క స్థానాలను మార్చుకున్నాయి, స్థితులను మార్చుకున్నాయి. సో అటువంటి ధర్మాలను ఏ ధర్మంగా చెప్పుకున్నాం? స్థిత్యంతర ధర్మంగా చెప్పుకున్నాం. స్థిత్యంతర. ఓకే, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుందో బి ప్లస్ ఏ కూడా అంతే ఉంటుంది. అలాగే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఎంత ఉంటుందో బి ఇంటూ ఏ కూడా అంతే ఉంటుంది. సో ఇది కూడా ఏమవుతుందండి? స్థిత్యంతర ధర్మమే అవుతుంది ఇది కూడా. సో రెండింటికి తేడా ఏంటి? ఇది ప్లస్ చేశాం కాబట్టి సంకలన స్థిత్యంతర ధర్మం అవుతుంది, ఇది ఇంటూ చేశాం కాబట్టి గుణకార స్థిత్యంతర ధర్మం అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ కూడా ప్లస్లే, వాటి యొక్క స్థితిలో మార్చుకున్నాయి. మరి ఈ ఫలితం అయితే ఎంత ఉంటుందో ఇజ్ ఈక్వల్ టు ఈ ఫలితం కూడా అంతే ఉంటుంది అన్నాడు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? సో ప్లస్ కాబట్టి సంకలన స్థిత్యంతర ధర్మం అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ ఎంత అయిందో బి ఇంటూ ఏ కూడా ఎంత అవుతుంది. ఇక్కడ 3 సంఖ్యలు తీసుకున్నాడు అంతే. సో ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో ఏ ఇంటూ సి ఇంటూ బి అంటే వీటి యొక్క స్థానాలు మార్చుకున్నాడు. సో బి అటువైపు వెళ్ళింది, సి ఇటువైపు వెళ్ళింది. ఇప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఎంత అవుతుందో అలాగే 2 ఇంటూ 5 ఇంటూ 3 కూడా అంతే అవుతుంది. సో వాటి యొక్క ఫలితం అనేది మారదు. కాబట్టి సో ఇటువంటి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందో బి ఇంటూ ఏ కూడా అంతే అవుతుంది. వాటి యొక్క స్థానాలే మారాయి, వాటి యొక్క స్థితిలో మార్చుకున్నాయి ప్రతి సందర్భంలో కూడా. సో స్థితిలో మార్చుకున్నాయి కాబట్టి సో అది ఏ ధర్మం అవుతుందండి? స్థిత్యంతర ధర్మం అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ 2 ఇంటూ 68 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 50 అంటే 50 ఇక్కడ రాసుకున్నాడు, 68 అటు సైడ్ రాసుకున్నాడు. స్థితులు మాత్రమే మారాయి, వాటి యొక్క ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. స్థితిలో మారినప్పుడు వాటి యొక్క ఫలితం సమానంగా ఉంటే అది ఏ ధర్మం అవుతుందండి? స్థిత్యంతర ధర్మం అవుతుంది. సో ఇంటూ చేశాం కాబట్టి ఏ స్థిత్యంతర ధర్మం అవుతుందండి? ఇది గుణకార స్థిత్యంతర ధర్మం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 0 ఈ రెండు ప్రత్యేకత ఏంటండి? ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యను మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 అనే సంఖ్య తీసుకున్నాను. ఇప్పుడు ఇదే సంఖ్య రావాలంటే ఈ సంఖ్య నేను ఏ సంఖ్యతో గుణించాలండి? 1తో గుణించాలి. అంటే తత్సమానమైన సంఖ్య రావాలి నాకు ఆన్సర్. 70 తీసుకున్నాను, దాని యొక్క ఫలితం నాకు తత్సమానమైన సంఖ్య రావాలంటే 70 రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు 70కి 70 రావాలంటే ఆ సంఖ్యను ఏ సంఖ్యతో గుణించాలి? 1తో గుణించాలి. ఏం చేసాం? గుణించాం, 1తో గుణించాం కాబట్టి 1ని మనము గుణించాం కాబట్టి గుణకార తత్సమం అంటాం. ఏమంటాం? గుణకార తత్సమం. ఇప్పుడు అదే విధంగా 70 అనే సంఖ్య తీసుకున్నాను, సో నాకు ఫలితం కూడా 70 రావాలి. ఎప్పుడు? కలిపినప్పుడు. 70కు ఏ సంఖ్యని కలిపితే 70 వస్తుందండి? 0ని కలిపితేనే 70 వస్తుంది. సో 0 ఏం చేసాం? కలిపాము. తత్సమానమైన సంఖ్య మనకు ఆన్సర్ గా రావాలంటే 0ని కలపాలి. సో కలిపాం కాబట్టి అంటే సంకలన తత్సమంగా ఏం చెప్తామంటే 0 అని చెప్తాం.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, మనకి ఈజ్ ఈక్వల్ యువతల 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఒక బ్రాకెట్ లో ప్లస్ ఇంకొక దగ్గర ఇంటూ గా ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా విభాగ న్యాయం అవుతుంది. ఏమవుతుంది? విభాగ న్యాయం. అయితే 2 ప్లస్ అవ్వాలి లేదా 2 ఇంటూ అవ్వాలి. ఇప్పుడు సహచర ధర్మంకి కానీ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే 2 ప్లస్ లేని అవ్వాలి లేదా 2 ఇంటూ లేని అవ్వాలి. అలా కాకుండా 1 ఇంటూ 1 ప్లస్ ఇస్తే అది ఖచ్చితంగా ఏదవుతుందంటే విభాగ న్యాయం అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి సంకలన, ఇంటూ చేస్తుంది కాబట్టి గుణకార. ఏ న్యాయం అండి? విభాగ న్యాయం. సో విభాగ న్యాయం. ఓకే, వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇది. ఓకే, వీటికి సంబంధించి నేను క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు ఆన్సర్ మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడతో మనకి 6th క్లాస్ లో ఉన్న పూర్ణాంకాలకు సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము పూర్ణ సంఖ్యలు సంబంధించిన కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.